మోచంపేట సెంటర్లో టీడీపీ నాయకురాలు అపర్ణ బుజ్జి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషిని ప్రజల గుండెల్లో పెట్టుకుని ప్రజా పండగల సంబరాలు జరుపుకుంటున్నారు. కడప నగరమంతా టీడీపీ శ్రేణులు, అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు, వేడుక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఇలాగే నేటి నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, జైత్ర విజయాలతో జీవనం సాగించాలని కడప నగర ప్రజల తరపున, ప్రతి తెలుగుదేశం కార్యకర్త తరపున ఆమెకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. అపర్ణ లక్ష్మణ్, తిరుమలేష్, మహబూబ్ బాషా, మొహిద్దీన్ సుబ్బారాయుడు, సీను, శ్రీకాంత్, శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే మాధవ్యక్క, హ్యాపీ బర్త్డే మాధవ్యక్క, హ్యాపీ బర్త్డే మాధవ్యక్క, హ్యాపీ బర్త్డే మాధవ్యక్క, హ్యాపీ బర్త్డే. వాళ్ళిద్దరు ప్రోగ్రామ్ ఆయన వాళ్ళ నగర ప్రజల ప్రియతమ నాయకురాలు, మా శాసనసభ్యురాలైనటువంటి ఎడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కడప నగర వ్యాప్తంగా ఒక సంబర వాతావరణాన్ని ఈరోజు మనం కడప నగరంలో చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా మన 39వ డివిజన్ అయినటువంటి మోసంపేటలో మన డివిజన్ బాధ్యులైనటువంటి అపర్ణ గారు, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ యువ నాయకులైనటువంటి రామ్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, భారీగా బాణసంచా పెంచి ఒక ఆనందోత్సవాన్ని ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ప్రజానికం ఒకటే కోరుతూ ఉన్నారు, మా యొక్క ప్రజా నాయకురాలు, శాసన సభ్యురాలకి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు దేవుడు ప్రసాదించాలని చెప్పి, ఇలాగే సేవ చేసే భాగ్యం ఎల్లవేళలా ఇవ్వాలని చెప్పి, ఆమెకు ఒక శక్తి ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క ప్రజానికం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము కూడా ఆమె యొక్క దీర్ఘకాలికంగా ఉండాలని చెప్పి ఈ యొక్క దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పాఠశాలలో, కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మేము ఈరోజు టీఎన్ఎస్ఎఫ్గా శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే మాధవిరెడ్డి గారు ఎప్పుడూ ఒకటే చెప్తా ఉన్నారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ఆ సమాజాన్ని మనం కాపాడుకోవాలా, వృక్షో రక్షతే రక్షితః అని చెప్పి చెప్తా ఉన్నారు. చెట్లని మనం కాపాడితే అవే మనల్ని కాపాడతాయని చెప్పేసి ఒక నమ్మకాన్ని, ఒక సిద్ధాంతాన్ని మాకు అప్పచెప్పారు. ఆ యొక్క సిద్ధాంతంగా మేము ఆయన యొక్క ఆచరణగా ఈరోజు పయనిస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే ప్రజలు మాధవిరెడ్డి గారిని ఎంతగా ఆదరిస్తూ ఉన్నారో ఆ రకంగానే మమ్మల్ని కూడా ఈ యొక్క కడప నగరంలో ప్రజలు ఆమె యొక్క ఆమె యొక్క తోడ్పాటుగా ఉన్నటువంటి నాయకులుగా మాకు కూడా ఆదరించడం అనేది చాలా యొక్క శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. ఇటువంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని చెప్పి, ఈ రాగానే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సతీమణిగా ప్రజల పరిచయమై ఈరోజు తన కష్టానికి ఫలితంగా పేదల పెన్నిదిగా, కడప రెడ్డమ్మగా, మహిళా శక్తిగా అవతరించడం చాలా గర్వకారణమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కడప నగర రూపురేఖలను మార్చాలి, అదేవిధంగా పేదలకు పెద్ద దిక్కుగా నిలవాలి, కడపలో రౌడీజాన్ని, గూండాయిజాన్ని, దౌర్జన్యానికి తరిమి కొట్టాలి, భరతం పట్టాలి అనే ఉద్దేశంతో, ప్రభుత్వం అంటే పారదర్శకంగా పని చేయాలని ఒక సదుద్దేశంతో, ఒక గట్టి పట్టుదలతో ఎంతో విధంగా కష్టపడి గెలిచి కడప నగరంలోనే మొట్టమొదట మహిళా ఎమ్మెల్యేగా చరిత్రను సృష్టించారు మన మాధవి అక్క గారు. ఈ 3 నెలల వ్యవధిలోనే ఎంతోమందికి అనారోగ్య పాలైన, యాక్సిడెంట్లైనా సకాలంలో వారి ఇంటికి, వారి చెంతకు చేరి లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు
వారికి గుండె ధైర్యం మనోధైర్యాన్ని కల్పించిన ప్రాణదాత మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి మిత్రులారా, ఈరోజు కడప నగరం అంతా కూడా పండగ వాతావరణంలా ఉంది. ఇదే విధంగా అమ్మగారు అన్ని యొక్క ఎత్తులు అధిగమిస్తూ విజయ దుందుబి మోగిస్తూ ఇదే విధంగా జైత్ర యాత్రను కొనసాగిస్తూ మంత్రి హోదాలు కూడా చేరాలని చెప్పి ఈ విధంగానే జన్మదినాలు చేసుకుంటూ నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యములతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మోచంపేట వాసుల తరపున అందరి తరపున ఈరోజు అమ్మగారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆధ్వర్యంలోనే